మీది సార్ మాకు నెల చెట్టండి ఎన్నో వార్డు ఇది? 15 రోజుల దాకా ఎన్నో వార్డు? ఎన్నో వార్డు ఇది? 8వ వార్డు ఇది. నీళ్ళు రావట్లేదు, ఏం రావట్లేదు సార్. మాకు చేత కాదు, మకాలు నొప్పులు. మేము ఆ శివరం పోయి ఆ రోడ్డు మీద నీళ్ళు మోసుకురావాలంటే ఎప్పుడు మోసుకురావు. మాకు శివరు మా ముసలోళ్ళకు చేత కాదు. మాకు పైప్ లైన్ లేవా ఇక్కడికి? ఇక్కడ పైప్ లైన్ అక్కడ తీసుకుంటారు బస్ స్టాండ్ కాడ రోజు వస్తున్నాయి. మా వల్ల కాదు సార్. 5 days అయిందా? మంచి నీళ్ళు యాడ్ తెచ్చుకుంటారు. ఎంత ఎంత వాళ్ళు ఇక్కడికి రారా? ఉప్పు నీళ్ళు మోటార్ పెట్టుకుంటారా? అందరూ దీన్ని పెట్టుకుంటారు కదా మోటార్. మరి ఎట్లా ఉప్పు నీళ్ళు ఎడ తెచ్చుకుంటారు? ఉప్పు నీళ్ళు ఎడ తెచ్చుకుంటారు? మరి ఎక్కడ తీసుకుంటారు? బోరింగ్ నీళ్ళు కొట్టుకొస్తారు. మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు. ఆ రోడ్డు మీద నీళ్ళు ఎక్కువ రావాలంటే బిందె ఎట్ట మోసుకొని నడుస్తారు సార్. కేసీఆర్ నీళ్ళు దగ్గర పట్ల ముసుకుంటాం. ఆ ముసురు తెచ్చి పెట్టేటోళ్ళు లేరు, చేత కాదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళు. మరి ఏమంటారు ఇప్పుడు? మిషన్ భగీరథ నీళ్ళు రావాలంటారా? నీళ్ళు మాట్లాడు సౌకర్యం ఉంటే నాకు ఏం కానీ తర్వాత ఏదో ఉప్పు నీళ్ళ మంచి నీళ్ళ? ఉప్పు నీళ్ళ మంచి నీళ్ళ? ఉప్పు నీళ్ళ 15 రోజులకు వస్తారా? మరి పైపులు పెరిగితే 3-4 రోజులకు పెడితే వస్తాయి, లేకపోతే వారం రోజులు దాకా వండుకుంటారు. రాకపోతే బొరేగి నీళ్ళే గతి. అది ఉప్పు నీళ్ళు వస్తాయి, ఉప్పు నీళ్ళే గతి. లేకపోతే వండితే అసలు మంచిగా లేదు. డబ్బులు లేవు. ఈ ముసలి ఉంటుందా సార్? డబ్బులు కూలిపోతుందా? 4 పోయేవాళ్ళని ఇస్తారా? మాకు కూడా కొనుక్కొని తాగాలంటే ఏంటో తాగాలి సార్. ముంచుకొని తాగుతాం. మురికిలు పోవట్లేదు, నీళ్ళే రావట్లేవు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. 15 రోజుల ఒకసారి వస్తుంటే ఒక నీళ్లు రావాలి. నీళ్ళు మకాల నొప్పులు, నడుము నొప్పులు మాకు చేత కాదు. మేము ఆడపోయి తేవాలంటే వారానికి 1 రోజు వస్తుంది.